హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఇంక ఈరోజు వీడియో అయితే సాటర్డే ఫ్రైడే రోజుంది. అయితే ఇప్పుడైతే ఇంకా మేడపైన పూలు పూచినాయి అని మా వాడైతే కోయడానికి అయితే వెళ్ళాడనమాట. ఇంకా అవైతే చిన్న వీడియో. ఆ తర్వాత అయితే ఇంక ఇది సాటర్డే రోజు అంటే ఫ్రైడేది లాస్ట్లో పెట్టాను. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకున్నారనమాట. అక్కడికి వెళ్ళాము. ఇది సాటర్డే రోజు ముందు పెట్టేశాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంటే అక్కడ దారిలో దేవుడి భోజనాలు అయితే పెడుతున్నారు అమ్మవారివి. అయితే ఇంకా అప్పటికే లేట్ అయిందని తినేసామన్నమాట. తినేసి ఇంకా గుడికి వచ్చేసరికి ఇంకా లైన్లో అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాయి, కానీ లోపలైతే 3 hours అలా పట్టిందనమాట దర్శనానికి. అయితే సాటర్డే రోజు అయితే ఇంకా మధ్యాహ్నం 2 అనమాట, 2:30 అలా అయి ఉంటుంది. ఆ టైంలో ఇంకా ఈ ఫ్రంట్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇంకో ఫ్రంట్కి వచ్చే కోళ్ళు ఇంక ఇలా ఉన్నారనమాట జనం. ఇంకా మీకు అయితే చూపిస్తాను. అసలు సాటర్డే రోజు అయితే ఇంకా అసలు ఖాళీ అన్నది ఉండట్లేదు అనమాట వాడపల్లి అయితేనే. అంటే ఇంకా పండగకి వెళ్ళాము, లాస్ట్ మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ ఇదే రావడం, నెలకు ఒకసారన్నా దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. అయితే ఇంకా చూసారు కదా లోపలైతే. ఇంక ఇక్కడి నుంచి ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా అందుకనే ఇంకా వీడియో అయితే మాడపిల్లలో ఇంతవరకే తీసాను. కొంతమంది పట్టుకెళ్తున్నారు, మరి వాళ్ళు ఎలా పట్టుకెళ్తున్నారో ఏమో మనకైతే తెలియదు. కానీ నాదైతే ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా చూస్తారు, అందుకని ఇంక నేనే ఇచ్చేసాను అనమాట. ఇంకా వాడపల్లి దగ్గర అనమాట లల్లా ఇది అయితేనే. ఇది భలే ఉంటుంది రోడ్డు పక్కన వాటర్. అది అయితే మొన్న పండగకి సంక్రాంతి పండగలకి అయితే ఆత్రేయపురం వాడ పోటీలు అయితే జరిగినాయి కదా, ఇక్కడే అనమాట అదైతేనే. అందుకని ఈ ప్లేస్ అయితే వీడియో తీసాను. కానీ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ వాతావరణం ఇలా ఇక్కడికి వచ్చేసరికి. అందుకనే చూస్తారని అయితే వీడియో అయితే తీసాను. దర్శనం అయ్యి వచ్చేటప్పటికి 4:30 అలా అయ్యిందనమాట. 5 అయిపోయింది. 2.5 hours అలా పట్టిందనమాట. ఇంక ఇది గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద అయితే గోదావరి ఇలా మంచుతో ఇలా అయితే కనిపిస్తుందని ఈవినింగ్ అయితే చూపించాను అనమాట. ఇది లాస్ట్ సాటర్డే రోజుది. అటుపక్క కనిపించేది రాజమండ్రి, గోదావరికి అటుపక్క కనిపించేది రాజమండ్రి అనమాట. ఇంక ఇక్కడైతే ఇది ఫ్రైడే రోజుది అనమాట. ఇక్కడ మా ఏదో పక్కింటి అక్క వాళ్ళు అయితే ఇలా డబ్బులు అయితే ఆరబెడితే అది వీడియో తీసాను. చెట్టుకి డబ్బులు కాస్తున్నాయి ఏంటని సడన్గా చూసి. సో ఇప్పుడైతే వీడియో అయితే పెట్టేశాను అనమాట. చూస్తూ ఉండండి, బాగుంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అందరినీ కూడా కాకేసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటాను స్వామి అని చెప్పి ధనం పెడుతున్నాను. ఇంకా మీరు పువ్వులు తీసుకోవాలి. పువ్వులు తీసుకోండి. మీరందరూ పైకి రండి చెప్తాను. ఏకాదశ అది ఏకం 3 సార్లు వేయాలి అలాగా. ఏకం 2 3 4 5 6 7 చెప్పు ఫోన్లో బాగా పడలేదు కానీ హాయ్ ఫ్రెండ్, మీషోలో శారీ తీసుకుని షో చేస్తాం చెప్పు. అది కూడా పెట్టి మీషోలో శారీ సూపర్ ఉంది, తీసుకోండి, లైక్స్ ఇవ్వండి. ఓకే.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, తనైతే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా ప్రతి కష్టంలో అయితే చాలా చాలా తోడుగా ఉంటుంది. సో అదనమాట. శారీ అయితే బాగుంది కదా, మీషోలో అయితే తీసుకుందంట. బ్లౌజెస్ అయితే తనే కుట్టుకుంటుంది. చాలా బాగా కుట్టుకుంది. శారీ అయితే చాలా బాగుంది. ఇదైతే వాళ్ళ అమ్మగారి ఇల్లు అనమాట. అయితే తన మంగళగిరిలో ఉంటుంది. ఇదైతే మా అమ్మగారి ఇల్లు, అంటే చిన్నప్పటి నుంచి స్నేహితం అనమాట. ఇంకా ఇక్కడ అందరికీ పైన అయితే ఇంక సింపుల్గా వీధిలో అందరికీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరికి చెప్పుకొని అయితే భోజనాలు కూడా పెట్టుకున్నారు. సో ఇంకా అందరం కలిసి చాలా రోజులు అవుతుంది, నేను వీళ్ళందరినీ కలిసి అందరూ అయితే ఇంకా భోజనం చేసేస్తున్నాం. ఇంకా అన్నయ్య అయితే ఇంకా వడ్డేస్తున్నాడండి పాపం ఎండలో అయితేని. సో ఇదనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా నాన్నమ్మ చూసారు కదా, అక్కడ భోజనం అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది, బాగున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి, బాయ్, నమస్తే.